సో వచ్చేటప్పుడు మీకు వాయిసెస్ అయితే వినపడితే ఆ వాయిసెస్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను సింగిల్గా ఒకసారి ట్యాప్ చేస్తాను. Noise cancelling. Transparent. Normal. సో ఈ రకంగా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తరుణ్, మీరు చూస్తున్నారు తరుణ్ తెలుగు టెక్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు తమిళలో చూసిన విధంగానే రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోని మనం ఆర్డర్ చేసి తెప్పించడం అనేది జరిగింది. సో అది ఆర్డర్ చేసి మనకి డెలివరీ అయిన దగ్గర నుండి నేను ఇప్పుడు దాదాపు 4-5 days అయితే అయింది మనకి డెలివరీ అయ్యి. 5 days నుంచి నేను దీన్ని యూస్ చేస్తూనే ఉన్నాను. సో ట్రావెలింగ్ చేసేటప్పుడు అండ్ నెక్స్ట్ నార్మల్లీ మనం యూస్ చేసేటప్పుడు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ నేనైతే చేశాను. అండ్ ఇప్పుడు మీకు ఒక క్లియర్ రివ్యూని అయితే మీ ముందుకు ఇవ్వడానికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనకు తెలుసు కదా, 2,999 రూపాయలకి అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు అది 3,499 రూపాయలకి అయితే మనకి అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో బాక్స్లో వచ్చే కంటెంట్స్ అంటే చూపిస్తాను అండ్ దాని తర్వాత మళ్ళీ మనం రివ్యూ స్క్రీన్లోకి వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం బాక్స్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది దీంట్లో నుంచి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో అని చెప్పని మనకు ఒక ట్రాన్స్పరెంట్ కవర్ షీట్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనకి మల్టీ ఫంక్షనల్ అండ్ నెక్స్ట్ ఇండికేటర్కి సంబంధించి వాల్యూమ్ అండ్ నెక్స్ట్ నాయిస్ రిడక్షన్కి సంబంధించి మనకి ఇక్కడ మొత్తం కనబడుతుంటాయి. అండ్ ఈ పేపర్ని పీల్ ఆఫ్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ బడ్స్ వైర్లెస్ అయితే కనబడుతుంటాయి. అండ్ దాని కింద మనకి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం బాక్స్లో వచ్చే కంటెంట్స్ని చూద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మీకు పేపర్ వర్క్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోకి సంబంధించి ఒక బుక్లెట్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇయర్ టిప్స్ కనబడుతున్నాయి. సో ఇయర్ టిప్స్ చూసుకున్నట్లయితే మీకు నార్మల్ మీడియం అయితే మనకి దీంట్లో సెట్ చేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లార్జ్ అండ్ నెక్స్ట్ స్మాల్ అయితే మనకి ఇక్కడ చుట్టూ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్ సికి సంబంధించి డేటా కేబుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఛార్జింగ్కి పనికొస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్కి సంబంధించి మనకి లోగో అయితే కనబడుతుంది. అండ్ యూఎస్బీ టైప్ ఏ దగ్గర మనకి రియల్మీ బ్రాండింగ్ ఉంది. ఎల్లో థీమ్తో మనకి టోటల్గా బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే మనకి ఈ రకంగా కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో ఉంటుంది. సో ఈ వైర్లెస్ ప్రోని ఒకసారి తీసేద్దాం. అండ్ దీనికి కనెక్షన్ చూసుకున్నట్లయితే మీరు జస్ట్ ఓపెన్ చేస్తే చాలు. ఓపెన్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోయింది. వెంటనే మీకు గూగుల్ అయితే డిటెక్ట్ చేసింది. ఆ గూగుల్ మీద మీరు ప్రెస్ చేసి మీరైతే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే బ్లూటూత్లోకి వెళ్ళి మీరు మాన్యువల్గా అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంకా మనం అన్బాక్సింగ్కి సంబంధించి కంటెంట్స్ అన్ని మనం చూసినట్లయితే అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బాక్స్లో వచ్చే కంటెంట్స్ని పక్కన పెట్టి రివ్యూని స్టార్ట్ చేసినట్లయితే మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే రియల్మీ బడ్స్ వైర్లెస్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు గైస్. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే మనకి ఇది థిన్ వైర్ అయితే వచ్చేది. బ్లాక్ ఈ ఎల్లో కలర్ వైర్ ఏదైతే ఉందో అది మనకి సమ్వాట్ థిన్ వైర్ అయితే వచ్చేది. అండ్ నెక్స్ట్ బడ్స్ కూడా మనకి చాలా వరకు సైజ్ అయితే పెరిగింది. డ్రైవర్ సైజ్ పెరిగింది కాబట్టి ఆబ్వియస్లీ మనకి పైన సైజ్ కూడా పెరిగింది. అండ్ నెక్స్ట్ మనకి రబ్బర్ ఫినిష్తో బ్యాండ్ అయితే వస్తుంది. మీ అందరికీ తెలిసిందే బడ్స్ వైర్లెస్లో కూడా మనకి రబ్బర్ ఫినిష్తో వచ్చింది. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్వాలిటీ బాగుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ రాడ్స్ కూడా మనకి మెటాలిక్ రాడ్స్ అయితే వచ్చాయి. లాస్ట్ టైం మనకి ప్లాస్టిక్ రాడ్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మెటాలిక్ ఫినిష్తో వస్తుంది. సో ఈ మెటాలిక్ ఫినిష్ మీద లెఫ్ట్ సైడ్ దాని మీద చూసుకున్నట్లయితే మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ దాని మీద చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఫంక్షనాలిటీ బటన్స్ అన్ని మనకి దీని మీద కనబడుతూ ఉంటాయి. ప్లస్ బటన్ ఒకటి అండ్ నెక్స్ట్ మధ్యలో మల్టీ ఫంక్షన్ బటన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి మైనస్ బటన్ కనబడుతుంది. అండ్ లాస్ట్లీ ఫోర్త్ బటన్ వచ్చేసరికి మనకి మోడ్ స్విచ్ అనమాట. సో ఈ బటన్ యూస్ చేసి మనం స్విచ్ అవ్వచ్చు, ఒకదాని నుంచి ఇంకొక దానికి అయితే స్విచ్ అవ్వచ్చు. దాని గురించి ఫంక్షనాలిటీస్ అన్ని నేను తర్వాత మాట్లాడతాను. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి మెటాలిక్ రాడ్స్తో వస్తున్నాయి. ఓవరాల్గా బ్యాండ్ వచ్చేసరికి మనకి 33 grams ఆఫ్ వెయిట్ అయితే ఉంటుంది. మీకు అంత వెయిట్ అయితే అనిపించదు. మీరు ఈజీగా ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు అండ్ ఎలా పడితే అలా మీరు ఫోల్డ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఇవి అందరికీ తెలిసిందే. సో బిల్డ్ క్వాలిటీలోనే మనకి ఇంకొక పాయింట్, ఇది మనకి IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మీకు డైరెక్ట్ వాటర్లో మీరు సబ్మెర్జ్ చేసినా సరే మనకి ఇదైతే సర్వైవ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ OnePlus Bullet Z మనం ఆల్రెడీ చేసాం. అట్లా నేనైతే టెస్ట్ చేశాను. సో వాటర్ టెస్ట్లో కూడా మనకి ఇది పాస్ అయింది. ఒకసారి మనకి టైప్ సి పోర్ట్ చూసుకున్నా సరే మనకి ఇదివరకు నెక్ బ్యాండ్తో పోల్చుకుంటే బడ్స్ వైర్లెస్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ఏదైతే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు మనకి రబ్బర్ క్యాప్ అయితే వచ్చింది. సో ఈ రబ్బర్ క్యాప్ని యూస్ చేసి మీరు వాటర్ నుండి రెసిస్ట్ చేసుకోవడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి మాట్లాడుకోవాల్సింది బటన్స్ గురించి గైస్. టోటల్గా మీకు ఇక్కడ ప్లస్ బటన్ ఒకటి కనబడుతుంది. ఈ ప్లస్ బటన్ని మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అండ్ మైనస్ బటన్ వచ్చేసరికి వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఈ రెండు బటన్స్కి అయితే మనకి ఎటువంటి ఫంక్షనాలిటీస్ అయితే లేవు రియల్మీ లింక్ యాప్లో. ఈ మధ్యలో మల్టీ ఫంక్షనల్ బటన్ అయితే ఒకటి కనబడుతుంది. ఈ మల్టీ ఫంక్షనల్ బటన్ యూస్ చేసి మీరు రియల్మీ లింక్ యాప్లో మీరు బడ్స్ ఎయిర్లో మనం ఏ రకంగా అయితే వేరే టచ్ కంట్రోల్స్ని అయితే సెట్ చేసుకుంటామో అలానే ఈ మల్టీ ఫంక్షనల్ బటన్కి సంబంధించి మనం వేరే విధాలుగా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫంక్షనాలిటీస్ని. సో ప్రస్తుతానికి మనకి డిఫాల్ట్గా వచ్చే ఫంక్షనాలిటీస్ వచ్చేసరికి మల్టీ ఫంక్షన్ బటన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్కి అయితే వెళ్తుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే సాంగ్ బ్యాక్వర్డ్కి అయితే వస్తుంది, రివర్స్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సింగిల్ ట్యాప్ చేస్తే మీకు పాజ్ అవుతుంది. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే మీకు ప్లే అవుతుంది. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే వాయిస్ కాల్స్ని మీరు అటెండ్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే మీరు వాయిస్ కాల్స్ని రిజెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మల్టీ ఫంక్షన్ బటన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే యూస్ చేసుకోవడం ఉంటుంది. బాటమ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మోడ్ అనే బటన్
అనేది కనబడుతుంది అంటే స్విచ్ అవ్వడం అనమాట. సో ఇది సింగిల్గా ఒకసారి ప్రెస్ చేసినట్లయితే మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి అయితే వెళ్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే మీకు వెంటనే ట్రాన్స్పరెంట్ మోడ్లోకి అయితే వస్తారు. అండ్ థర్డ్ టైం మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే జనరల్ మోడ్లోకి అయితే వస్తారు. సో వచ్చేటప్పుడు మీకు వాయిసెస్ అయితే వినపడితే ఆ వాయిసెస్ని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను సింగిల్గా ఒకసారి ట్యాప్ చేస్తాను. Noise cancelling. Transparent. Normal. సో ఈ రకంగా మీకు ఒకదాని నుంచి ఒకటి స్విచ్ అయితే అవుతారు. అండ్ అంటే ఒక మోడ్ నుంచి ఇంకొక మోడ్లోకి మీరు స్విచ్ అయితే అవుతారు. అండ్ నెక్స్ట్ ఒకసారి మీరు డబుల్ ట్యాప్ చేసినట్లయితే మీకు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని మొబైల్కి కనెక్ట్ చేసుకొని ఎట్ టైం యూస్ చేసినట్లయితే మీరు ల్యాప్టాప్కి డబుల్ ట్యాప్ చేయగానే వెంటనే మీకు ల్యాప్టాప్ అయితే స్విచ్ అయిపోతుంది, ల్యాప్టాప్తో కనెక్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ డబుల్ ట్యాప్ చేయగానే మళ్ళీ మీ మొబైల్కి అయితే రీకనెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకి వెంటనే గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో గేమింగ్ మోడ్ దీంట్లో ఉంది, మీ అందరికీ తెలిసింది 190 మిల్లీ సెకండ్స్ వరకు మనకి దీంట్లో లో లేటెన్సీ అయితే ఇచ్చారు. సూపర్ లో లేటెన్సీ అని చెప్పిన వీళ్ళైతే నేమ్ అయితే ఇచ్చారు. సో గేమ్ మోడ్ కూడా మనకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది, ఇక్కడ మనకి లేటెన్సీ అయితే లేదు. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ట్రిపుల్ ట్యాప్ చేయగానే వెంటనే మీకు గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది, వెంటనే మీకు కార్ సౌండ్ అయితే వస్తుంది గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అయినట్లు. ఫైనలీ మనకు ఒక ఎల్ఈడి ఇండికేషన్ అయితే కనబడుతుంది. ఎల్ఈడి ఇండికేషన్ మనకి ఛార్జింగ్ పెట్టేటప్పుడు మాత్రం వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మీరు వెంటనే ఇన్స్టెంట్ కనెక్షన్స్ అప్పుడు మనకి మళ్ళీ వర్క్ అవుతుంది అనమాట. మీకు నార్మల్గా ఇప్పుడు మీరు సపరేట్ చేయగానే వెంటనే ఇది ఒకవేళ ఎవరితో కనెక్ట్ అవ్వకపోతే, ఏ డివైస్తో కనెక్ట్ అవ్వకపోతే వెంటనే మీకు ఇక్కడ బ్లూ లైట్ కానీ రెడ్ లైట్ కానీ ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు రెడ్ కలర్ ఎల్ఈడి ఇండికేషన్ అయితే కనబడుతుంది. అండ్ ఛార్జింగ్ అంతా ఫుల్ అయిపోగానే బ్లూ కలర్ ఎల్ఈడికి అయితే ఇది షిఫ్ట్ అయిపోతుంది. మనం ఒకసారి కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. కనెక్షన్ చూసుకున్నట్లయితే ఇది మనకి 11 మీటర్స్ ఆఫ్ రేంజ్ వరకు మనకి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. నియర్లీ 11 మీటర్స్ వరకు అయితే నేను ఫార్ అవే వెళ్ళడం జరిగింది. నేను యూస్ చేసే Realme X2 అండ్ నెక్స్ట్ OnePlus 7లో నేనైతే టెస్ట్ చేశాను. బ్లూటూత్ వర్షన్ 5.2తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 11 మీటర్స్ వరకు మనకి రేంజ్ అయితే ఆక్యుపై చేస్తుంది. అండ్ ఒకసారి మీరు మొబైల్కి డిస్కనెక్ట్ చేసేసి, అంటే మొబైల్లో మీరు బ్లూటూత్ ఆఫ్ చేసేసి జస్ట్ ఇవి ఓపెన్ చేసి ఇలా పెట్టారంటే వెంటనే 10 మినిట్స్లో అయితే డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే వెంటనే ఇది పవర్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇలా ఓపెన్గా పెట్టినట్లయితే మీరు ఏదైనా మొబైల్కి కనెక్ట్ చేసేసి వదిలేస్తే మాత్రం అది ఇంకా కనెక్షన్ అయినంత వరకు ఇది పవర్ ఆన్లోనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే ఏ మొబైల్కి కనెక్ట్ చేయకుండా జస్ట్ వీటిని ఇలా ఫ్రీ స్పేస్లో మనం వదిలేసినట్లయితే ఆటోమేటిక్లీ 10 మినిట్స్ తర్వాత ఇదైతే షట్ డౌన్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ హుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ హుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియల్మీ బడ్స్ వైర్లెస్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హుక్స్ అయితే ఇచ్చేవాళ్ళు. అంటే మనకి పైన ఒక టిప్ అయితే ఉండేది. సో జస్ట్ ఇలా కర్వ్ తిరిగి మనకి టిప్ అయితే ఉండేది. సో దీంట్లో అయితే ఆ టిప్ అయితే లేదు. ఇప్పటికే మనకి సైజ్ అయితే పెరిగిపోయింది. సో ఈ సైజ్ పెంచడంతో మనకి ఇంకా ఆ హుక్స్ పెడితే ఇంకా పెద్దది అయిపోయింది అనమాట. అప్పుడు డెఫినెట్లీ యూల్ ఫీల్ పెయిన్. సో ప్రస్తుతానికి అయితే ఎటువంటి పెయిన్ లేదు. వీటి యొక్క సైజ్ పెరిగినా సరే ఇక్కడ నేనైతే ఎక్కువ పెయిన్ అయితే అబ్జర్వ్ చేయలేదు. నార్మల్లీ ఇవి పెట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్ సిట్టింగ్ అని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా కూర్చుంటున్నాయి. మీకు ఎట్లా రొటేట్ చేసిన, జాగింగ్కి వెళ్ళిన, రన్నింగ్కి వెళ్ళిన అన్నిట్లో టెస్ట్ చేశాను. ఎక్కడ నాకు స్లిప్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కడ కనపడలేదు. చాలా కంఫర్ట్గా నేనైతే ఫీల్ అయ్యాను. బట్ ఒకటి, మీరు పడుకునేటప్పుడు మాత్రం పెట్టుకొని ఒక సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు మాత్రం దీని మీద స్ట్రెస్ ఎక్కువ పడితే మాత్రం డెఫినెట్గా మీరు పెయిన్ అయితే ఫీల్ అవుతారు. నెక్స్ట్ మనం ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు మెన్షన్ చేసే దాని ప్రకారం మనకి 22 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ నా యూసేజ్లో అయితే నేను నియర్లీ 18 అవర్స్ అయితే నేను యూజ్ చేశాను. సో 18 అవర్స్ దాకా అయితే నాకు కన్ఫర్మ్ వచ్చింది. 18 నుంచి 20 దగ్గరికి వచ్చేటప్పటికి చాలా త్వరగా బ్యాటరీ డ్రైన్ అయితే అయిపోతుంది. 100% బ్యాటరీ ఛార్జ్లో ఉన్నప్పుడు మీరు అప్పటి నుంచి యూజ్ చేసినట్లయితే ఫుల్ సమ్లో పెట్టుకున్నా మీకు బ్యాటరీ డ్రైన్ అనేది తక్కువగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు 30% వరకు బ్యాటరీ డ్రైన్ అనేది చాలా తక్కువగా డ్రైన్ అయింది నాకు. 30% నుంచి గ్రాడ్యువల్గా కొంచెం బ్యాటరీ డ్రైనేజ్ అనేది కొంచెం సూపర్ ఫాస్ట్గా మనకి బ్యాటరీ డ్రైన్ అయితే అయింది. అండ్ సెకండ్ టైం ఒకసారి మళ్ళీ చెక్ చేశాను. సెకండ్ టైం నుంచి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. సో మీరు ఫస్ట్ టైం యూస్ చేసినట్లయితే కంగారు పడమాకండి. సో సెకండ్ టైం యూస్ చేసేటప్పుడు మనకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. 30% వరకు మనకి జస్ట్ ఛార్జింగ్ 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే ఈజీగా 0 to 30% అయితే మనకి ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 30%లో మీరు యూస్ చేసినట్లయితే వీళ్ళు మెన్షన్ చేసే దాని ప్రకారం ఒక 100 మినిట్స్ ఆఫ్ టైం అయితే మనకి వీళ్ళు 100 మినిట్స్ ఆఫ్ ప్లేబ్యాక్ అయితే ఇస్తున్నట్లు వీళ్ళైతే మెన్షన్ చేశారు. డెఫినెట్గా మీకు 100 మినిట్స్ ఆఫ్ ప్లేబ్యాక్ అయితే ఇస్తుంది విత్ 80% ఆఫ్ వాల్యూమ్. 100% వాల్యూమ్ పెట్టుకుంటే మీకు 100 మినిట్స్ అయితే రాదు. నియర్లీ ఐ థింక్ సో 60 మినిట్స్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 60 to 70 మినిట్స్ ఆఫ్ బ్యాటరీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఒకసారి మనం బ్యాటరీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సో 100% ఆఫ్ వాల్యూమ్ నేనైతే యూస్ చేస్తున్నాను. 100% ఆఫ్ వాల్యూమ్ విత్ బేస్ బూస్ట్ అని చెప్పని మనకు ఒక ఫీచర్ ఉంది. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఎన్హాన్సర్ అని చెప్పని కూడా మనకి తీసుకొచ్చారు. సో ఈ రెండు ఆన్ చేసుకొని సో జనరల్ మోడ్లో ఫుల్ సౌండ్లో పెట్టుకొని యూస్ చేసినట్లయితే మీకు ఇది 18 to 20 అవర్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి చూసుకున్నట్లయితే ఈజీగా మనకి 18 to 20 అవర్స్ అయితే వస్తున్నాయి. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా మాత్రం థమ్స్ అప్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఫుల్ ఛార్జ్ కూడా నేను చెక్ చేశాను. సో ఫుల్ ఛార్జ్ చూసుకున్నట్లయితే నార్మల్గా ఇది 1 hour 18 minutes అయితే తీసుకుంది నాకు. సో లాస్ట్ ప్రీవియస్ బడ్స్ వైర్లెస్ చూసుకున్నట్లయితే నాకు 1 hour 30 minutes దాకా వెళ్ళింది. 1 hour 35 minutes దాకా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇవి మనకి Type-C ఛార్జింగ్తో వస్తున్నాయి. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. సో ఫుల్ ఛార్జ్
అవ్వడానికి మాత్రం 1 hour 16 1 hour 18 minutesలో ఒక్కొక్కసారి 1 hour 16 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది, ఒక్కొక్కసారి 1 hour 18 minutes, ఒక్కొక్కసారి 1 hour 20 minutes దాకా అయితే వెళ్తుంది. మాక్సిమం 1 hour 20 minutes 1 hour 20 minutes తర్వాత అయితే మనకి ఛార్జింగ్ అయితే తీసుకోవట్లేదు. డెఫినెట్గా ఇది 1 hour 20 minutesకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఒకసారి మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బడ్స్ వైర్లెస్ ప్రోకి సంబంధించి అసలు మెయిన్లీ మాట్లాడుకోవాల్సిందే సౌండ్ క్వాలిటీ గురించి. సో సౌండ్ క్వాలిటీని మెన్షన్ చేసే ముందు నేను మీకు ఒక ఫీచర్ అయితే చెప్తాను. సో దీంట్లో మనకి రియల్మీ S1 చిప్ అయితే యూజ్ చేశారు. ఇంతకుముందు బడ్స్ ఎయిర్, నియో ఇట్లాంటి వాటిలో చూసుకున్నట్లయితే మనకి రియల్మీ R1 చిప్ అయితే యూజ్ చేశారు. ప్రస్తుతానికి వీళ్ళు రియల్మీ S1 చిప్ అయితే తీసుకొస్తున్నారు. సో S1 చిప్ వచ్చేసరికి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించి డెడికేటెడ్గా వీళ్ళైతే క్రియేట్ చేయడం జరిగింది. వెరీ థ్యాంక్ యూ టు S1 చిప్. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కాల్ క్వాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. సో సౌండ్ క్వాలిటీలో భాగంగా సో కాల్ క్వాలిటీస్ చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు వీటిని బైక్ మీద వెళ్ళేటప్పుడు యూస్ చేశాను, కార్లో యూస్ చేశాను, నెక్స్ట్ జాగింగ్, రన్నింగ్ అండ్ ఫుల్లీ క్రౌడెడ్ ఏరియాలో కూడా నేను యూస్ చేశాను. సో సౌండ్ రిసెప్షన్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఎంత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా ఇప్పుడు బయట పర్సనల్గా ఉన్నప్పుడు కొన్ని విస్పరింగ్తో మాట్లాడుతుంటారు, అంటే చిన్నగా గొనుగుతున్నట్లు మాట్లాడినా, ఎంత మెలుగా మాట్లాడినా రిసీవింగ్ పార్టీకి మాత్రం డెఫినెట్గా మీకు మంచి ఆడియో క్వాలిటీ అయితే వాళ్ళకి వెళ్తుంది. సో మనకి రావడం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు నాయిస్ క్యాన్సిలింగ్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు ఒకసారి నాయిస్ క్యాన్సిలింగ్ యాక్టివేట్ చేసుకొని కాల్స్ మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా డీసెంట్గా పర్ఫెక్ట్గా మనకైతే ఆడియో కాల్స్ అయితే మనకి వస్తున్నాయి. సో పక్కన ఎవరు మాట్లాడుతున్నారు ఏంటి అనేది మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మీరు టీవీ వాల్యూమ్ పెట్టుకొని కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని వెంటనే ఇవి పెట్టుకొని మీరు కాల్స్ మాట్లాడుకున్నట్లయితే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మీరు పొందలేరు. బట్ టీవీ సౌండ్ అయితే ఇది రిసీవ్ చేసుకొని వాళ్ళకైతే పంపిస్తుంది, కానీ మీకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు కాల్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. సరే మనం లేటెన్సీ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. లో లేటెన్సీలో గేమింగ్ మోడ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఇది మనకి 119 milliseconds లో లేటెన్సీని అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే LDAC సపోర్ట్ అయితే ఉంటుంది కదా, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి బ్లూటూత్ ఆప్షన్స్లో LDAC సపోర్ట్ని అయితే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో LDAC సపోర్ట్ని ఆఫ్ చేస్తేనే మీకు ఈ గేమింగ్ మోడ్లో అయితే మీకు ఎంటర్ అవుతారు. సో ఒకసారి మీరు గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత రియల్మీ బడ్స్ ఎయిర్ నేనైతే ఇది యూస్ చేస్తున్నాను, 4000 రూపీస్ పెట్టుకున్నవి. వాటికంటే బెస్ట్ ఇంప్రెషన్ అయితే నేను దీంట్లో పొందాను గేమింగ్ మోడ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే. బడ్స్ ఎయిర్లో మీకు గేమింగ్ మోడ్లోకి ఎంటర్ అయ్యి మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు అంత హై లెవెల్ సౌండ్ అయితే రాదు, బట్ దీంట్లో చూసుకున్నట్లయితే మీకు హై లెవెల్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎటువంటి లేటెన్సీ కూడా లేదు. దాంట్లో సమ్వాట్ లేటెన్సీ అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం మైల్డ్ లేటెన్సీని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మనకి మైల్డ్ లేటెన్సీ కాదు, అసలు లేటెన్సీనే లేదు. సో కంప్లీట్లీ మనకి సైమిల్టేనియస్గా వీడియో అండ్ ఆడియో పర్ఫెక్ట్ సింక్లో అయితే మనకు ఉన్నాయి. సో లో లేటెన్సీ పరంగా అయితే ఫుల్ థమ్స్ అప్ అయితే మనకి ఇవ్వచ్చు. దీంట్లో మనకి ఆడియో కొడాక్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది సోనీ LDAC సపోర్ట్ అయితే చేస్తుంది. సో సోనీ LDAC సపోర్ట్ చేస్తుంది. మీకు దీంట్లో స్పెషాలిటీ ఏంటని మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రెజెంట్ మ్యాక్సిమం యూస్ చేసేది 320 kbpsలో వచ్చే సాంగ్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటే క్రిస్టల్ క్లియర్ అయితే ఉంటాయి కదా మనకి అలానే. సో అట్లనే ఇది 990 kbps వరకు మనకైతే సపోర్ట్ చేస్తుంది. సో 990 kbpsలో మనకి ఎంత క్రిస్టల్ క్లియర్ ఆడియో మనకి ఇన్పుట్ అయితే వస్తుంది అనేది ఒకసారి మీరు అజంప్షన్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకి AAC సపోర్ట్ ఉంది, అండ్ నెక్స్ట్ SBC సపోర్ట్ ఉంది, అండ్ దాంతోపాటు హైరీస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా మనకైతే దీంట్లో పొందింది. సో ఆడియో కొడాక్స్కి సంబంధించి మీకు ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు. ఎటువంటి కొడాక్స్లో మీరు యూస్ చేసిన పర్ఫెక్ట్ సింక్తో మనకి పర్ఫెక్ట్ ఆడియో అయితే మనకి దీంట్లో వినడానికి అయితే ఉంది. నెక్స్ట్ ఒకసారి మనం సౌండ్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 13.6 mm డ్రైవర్ని అయితే యూస్ చేశారు. ప్రీవియస్ జనరేషన్లో చూసుకుంటే 11.2 mm డ్రైవర్ని యూస్ చేశారు, బేస్ బూస్ట్ డ్రైవర్. అండ్ ఇది 13.6 mm బేస్ బూస్ట్ డ్రైవర్. సో బేస్ గురించి మాట్లాడుకుంటే దంచేస్తుందని చెప్పుకోవచ్చు. మీకు దీంట్లో బేస్ బూస్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ దీన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వాల్యూమ్ ఎన్హాన్సర్ ఉంది. సో హార్ట్ పేషెంట్స్ అయితే వాల్యూమ్ ఎన్హాన్సర్స్ని యూస్ చేయమాకండి, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ బేస్ అనేది మనకి వస్తుంది. సో డెఫినెట్గా మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం వాల్యూమ్ ఎన్హాన్సింగ్ అయితే యూస్ చేయమాకండి. అండ్ బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు LDAC సపోర్ట్ని అయితే ఆన్ చేయండి. పర్ఫెక్ట్ బేస్ అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్ ట్రబుల్, హైస్ మిడ్స్ అన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో వాటి గురించి తర్వాత మాట్లాడతాను. సో ప్రస్తుతానికి డ్రైవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఇంకా మనం ఒకసారి డ్రైవర్ గురించి మాట్లాడుకుంటే చాలా 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 మంచి డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. ఈ డ్రైవర్ మనకి ఈ బడ్జెట్ రేంజ్లో నేను కొన్న 3000 రూపాయలకి చాలా అంటే చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను నేను ఈ డ్రైవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఫైనలీ ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో ఆడియో మీరు పెట్టుకున్నట్లయితే మీరు ఎటువంటి బేస్ సాంగ్ని పెట్టుకున్నా క్లియర్ అండ్ నెక్స్ట్ క్రిస్ప్ బేస్ అయితే మనకు వస్తుంది. అండ్ ట్రబుల్ అయితే మనకి ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇది డ్యూయల్ డ్రైవర్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో అలా అయితే మనకి పర్ఫామ్ చేస్తుంది. ఇది పవర్ఫుల్ డ్రైవర్ అని చెప్పుకోవచ్చు. సో బేస్ గురించి కానీ ట్రబుల్ గురించి కానీ మీకు ఎక్కడ డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే లేదు. దేని పని అవి చేస్తున్నాయి క్లియర్గా. సో మనకి మధ్యలో డిస్ట్రాక్షన్స్ రావడం అనేది లేదు. అండ్ నెక్స్ట్ మిక్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నెక్స్ట్ సింగర్ ఎవరైతే పాడుతున్నారో మీకు 80% వాల్యూమ్లో పెట్టుకొని మీకు పర్ఫెక్ట్ క్లియర్
క్లియర్గా అయితే ఉంటుంది. 100%లో పెట్టుకుంటే మాక్సిమం మీ అటెన్షన్ అంతా బేస్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. 80%లో పెట్టుకోండి, మీకు డెఫినెట్గా మిడ్స్ కూడా మీకు అంటే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నెక్స్ట్ వాయిస్ సింగర్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో వాళ్ళ ఒక సౌండ్ కూడా మీకు క్లియర్ అయితే వినబడుతుంది 80% ఆఫ్ వాల్యూమ్లో. 100% పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా యాజ్ ఏ సెట్ మీకు వాల్యూమ్ వైపు బేస్ వైపు అయితే మీ అటెన్షన్ అయితే అటువైపు వెళ్ళిపోతుంది. హైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బడ్స్ వైర్లెస్లో చూసుకుంటే హైస్ చాలా వరకు ఇంప్రూవ్ చేయాలని చెప్పి మనం అయితే అనుకున్నాం. సో డెఫినెట్గా మనకి దీంట్లో హైస్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాయి ఫ్రెండ్స్. అది డ్రైవర్ యొక్క గొప్పతనమో లేకపోతే వీరి యొక్క S1 చిప్ గురించి గొప్పతనం నాకు తెలియదు, బట్ హైస్ మాత్రం చాలా వరకు మనకి ఇంక్రీజ్ అయితే చేశారు. సో హైస్ విషయంలో కూడా ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. సో మిడ్స్, హైస్ అండ్ నెక్స్ట్ లోస్ అన్నీ మనకి సమాన న్యాయం చేశాయి. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు. 80%లో పెట్టుకునే మీకు పర్ఫెక్ట్గా మీకు అయితే వినడానికి ఉంటుంది. 80% పెట్టుకునే మీరు 100% పెట్టుకున్నట్లయితే మీరు ఫీల్ అవుతారు. ఇంకా 100% పెట్టుకుంటే అల్టిమేట్ బేస్ అనేది మీకైతే యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ANC దేని గురించి మాట్లాడుకున్నా అన్ని పాజిటివ్సే ఉన్నాయి. దీంట్లో నాకు ఆ పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, నెగిటివ్స్ అయితే ఏమీ లేవు. సో నెగిటివ్స్ నాకు అనిపించింది ఏంటంటే 3,000 రూపాయలకి ఇది కరెక్ట్ ప్రైస్ ఇది. అండ్ నెక్స్ట్ మనకి 4,000 రూపాయల దాకా తీసుకెళ్తారని కూడా వీళ్ళే మనకి అనౌన్స్ చేస్తున్నారు రియల్మీ వెబ్లో. సో 3,500 రూపాయలు 4,000 అయితే పెట్టాల్సిన అవసరం లేదు. 3,000 రూపీస్లో పెడితే మాత్రం సో చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్. సో 3,000 రూపాయలు ఇంకొక 500 ఎక్స్ట్రా చేశారు ఇప్పుడు. సో ఈ 3,500 రూపాయలకే మీరైతే దీన్ని పర్చేస్ చేసేసుకోండి. సో చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్ మనకి మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఈ బడ్జెట్లో మాత్రం. ఆడియో యాక్సెసరీస్ గురించి మాట్లాడుకుంటే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దిస్ రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో. సో డెఫినెట్గా 3,500 రూపీస్లో బెస్ట్ ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. దీని అయితే డెఫినెట్గా తీసుకోండి. అండ్ మన ఛానల్లో మన రేటింగ్ చూసుకున్నట్లయితే దీనికి డెఫినెట్గా నేను 9.7 అయితే ఇస్తాను. ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రోకి సంబంధించి ఫుల్ రివ్యూ అండ్ నెక్స్ట్ మన అన్బాక్సింగ్ వీడియో అయితే. సో హార్డ్ వర్క్ని మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ సపోర్ట్ అయితే ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. సో హోప్ యూ పీపుల్ సపోర్ట్ మీ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ థరన్ అండ్ ఫర్ షోర్లీ సీన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.